बाप दादा ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలని సంపూర్ణ మరియు సంపన్నం చూడాలని అనుకుంటున్నారు. సంపూర్ణంగా సంపన్నంగా ఉండాలని చూడాలనుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయము ధారణ చేసుకున్నారు. జీవితంలో ధారణ చేసుకున్నారు. అసంభవాన్ని సంభవం చేయడం అన్నది సులువుగా చేసుకున్నారు. అన్ని రకాల పవిత్రతని ధారణ చేసుకోవడం ఎంత కష్టం, ఎలాంటి కష్టమైన విషయము. పవిత్రత యొక్క పరిభాషని అందరూ చాలా చక్కగా తెలిసి ఉన్నారు. మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. మీరు అందరినీ అడిగారంటే పవిత్రత ఏమిటి అని, ఈ ఒక్క టాపిక్ పైన భాషణ ఇవ్వాలంటే చేయగలుగుతారు కదా, మంచిగా చేయగలుగుతారు కదా, చేయగలుగుతారు కదా. ఎప్పుడైతే తెలిసి ఉన్నారో దాన్ని నమ్ముతారు కూడాను. ఎలాంటి పవిత్రత బలహీనంగా ఉంది, అది సుఖాన్ని, శాంతిని, శక్తిని ఈ అనుభవం చేయడంలో తక్కువ చేస్తూ ఉంటుంది. పవిత్రత ఏదో ఒక విషయం మీద అచలంగా ఏ విషయంలో పవిత్రతలో అలజడి ఉందో చూసుకోండి. పవిత్రత స్థిరంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారో తెలుసుకోవండి అంటున్నారు. Om Shanti. Welcome to Avyakti Parivar. Today's ఓం date. శాంతి. అవ్యక్త పరివారానికి స్వాగతం. ఇవాళ రెండవ రోజు సిద్ధి స్వరూపం. ఇవాళ మనము సాఫల్య స్వరూపం. ఇవాళ మనము శాంతి స్వరూపుల్ని చేసాము. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రేమ స్వరూపం గురించి మోయిని దిద్ది నుంచి విందాము. Om Shanti everyone. ఓం శాంతి అందరికీ. Sure you all had a beautiful day.
మీరందరికీ yours మంచి అందమైన రోజు అయి ఉంటుందని అనుకుంటున్నాను. of మీ the యొక్క సాధన ద్వారా full soul. ఈ నేను ఒక శాంతి స్వరూపిణి అని చెప్పేసి నా ఆలోచనతోటి బాబా అన్నారు మనం సంపన్నంగా సంపూర్ణంగా ఉండాలి అని. So సంపూర్ణం అంటే 100% కదా ఈ యొక్క లక్ష్యము use or become అనుభవం చేస్తూ దాన్ని ఉపయోగిస్తూ that అవగాహన ఉంచుకుంటూ స్మృతిలో నేను ఒక శాంతి ఆత్మని అని చెప్పి నాకు అనిపిస్తుంది. experiences I began my day. మనందరికీ మంచి అనుభవాలు ఉన్నాయని. నేను ఇవాళ రోజు మొదలు పెట్టినప్పుడు అమృత వేళలలో ఈ 3 సంకల్పాలు వెంటనే నాకు నేను చాలా శాంతి సాగర్లకి చాలా దగ్గరగా నేను ఒక స్వరూపంలో నేను కూడా నా శాంతి స్వరూపంలో మన పరంధామము నా శాంతి ధామం దగ్గరికి ఉన్నాను, సన్నిధిలో ఉన్నానని. నేను బాబా దగ్గరికి వచ్చినప్పుడు అదేంటి నేను అలానే అనుభూతి ఉండేది. అది మనము ఎలాంటి తక్షణమే అనుభవం అదేంటి అనుభూతి చెందేది. నేను బాబా మనకి అది ఆ ఒక్క దాత కింద ఆ ఒక్క అనుభవం దాత అనుభూతి చెందిస్తారు. ప్రతి రోజంతా ఈ యొక్క ఆలోచనతోటి ఉన్నప్పుడు చాలా సూక్ష్మంగా ఉన్న ఆలోచనలన్నీ, ఎందుకంటే మనసు ఇంకా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఒక పని కార్యాల మీద ఒక ఆలోచనలు, కొన్ని అయితే ఏదో ఒక రూపంలో అదేంటి నెగిటివ్ అని కాకపోయినా ఏదో ఒక రకమైన ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసు ఆగదు కాబట్టి. కానీ ఎంత విలీనమై ఉంటున్నాయి అంటే నేనైతే ఎప్పుడైతే స్మృతి మొదలు పెట్టానో నేను శాంతి ఆత్మని, దాని మళ్ళీ మళ్ళీ వచ్చే ఆలోచనలోని అవి ఆగిపోవడము అన్నది, ఈ యొక్క అనుభూతి శాంతి గురించి, దాని పరివర్తన గురించి, అది అవుతున్న పరివర్తన కూడా ప్రతి క్షణంలో నాకు ఆ అనుభవం అనిపించేది. ఈ యొక్క పరివర్తన తెలిసేది. ఈ ఆలోచనలు ఏదైతే సత్యమైన శాంతి ఆలోచనలు, అది అయితే దాని యొక్క ఆత్మ యొక్క ప్రతిరూపము స్వభావము, అది మన ఊపిరితోటి కలిగి ఉంటుంది. మనం ఏది ఆలోచన అది ఊపిరితోటికి వెళ్తుంది. అది కంపనము వైబ్రేషన్స్ లోపల అది మన ప్రకృతి, మన ఈ శరీర ప్రకృతిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన సంకల్పం తీసుకుంటామో శాంతి అని, మొత్తం శరీరం అంతా కూడా అలాగా శాంతి పరంగా అవుతుంది. ఇవాళ బాబా చెప్పారు, బాబా ఆత్మని శరీరాన్ని రెండింటినీ పవిత్రం చేయడానికి వచ్చారు అని చెప్పేసి మురళిలో చెప్పారు. తేడాలు మీద దేవతల గురించి, ఋషులు మునుల గురించి అవి పవిత్రమైనవి. ఎందుకని అంటే అది మన ప్రకృతి కూడా పవిత్రమై అవి ఉన్నాయి. కానీ మనం ప్రకృతిని, పంచభూతాలని ఇప్పుడు పవిత్రం చేయాలి. ఈ యొక్క ఊపిరితోటి ఆ శాంతి శరీరంలోకి వెళ్తూ, ఈ పంచభూతాల్లోకి వెళ్తూ మీకు ఒక అనుభూతి చెందుతుంది. శరీరం కూడా చాలా శాంతంగా అవ్వడము, ఒక లోతైన శాంతి అనుభూతి చెందుతుంది. అప్పుడు దీని యొక్క ఆ ఒక దాని అనుభవంతో పాటు ఒక సాధించడం అవుతుంది. అది ఏదైతే సాధిస్తామో అది సిద్ధి కింద మారుతుంది. ఈ సమయంలో ఎలాంటి ఆలోచన అకంప్లిష్మెంట్ అనంటే సాధన ఏమిటి అనంటే దాని అనుభవం కింద మార్చడం. చాలా మంది బాబా పిల్లలు చెప్తారు, నాకు అనుభవం లేదు, నాకు ఆ కనెక్షన్ లేదు అని చెప్పేసని. అది ఒక ఇల్లు మన గృహం ఎక్కడ అన్నది, మన ప్రపంచం అన్నది
ఇవాళ ఎంత సహజంగా ఏంటి ఆ అనుభూతి ఉందండి. నేను ఒక ఎవరైతే సాగర శాంతి సాగరులో వారి యొక్క సంతానాన్ని వారు ఎప్పుడు శాంతి బాబా ఎప్పుడు శాంతి శాంతి దాతలు. మన అంటే సూర్యుడికి ఆ చంద్రుడికి సన్నిధిలో దగ్గరలో ఈ యొక్క సాన్నిధ్యము మన బాబా సమానులుగా చేస్తుంది. ఒకటి బాబా సన్నిధిలోకి వెళ్తాము, సాన్నిధ్యంలోకి వెళ్తాము, దాని తర్వాత బాబా సమానులం అవుతాము. ఆ ఒక అనుభవము ఈ యొక్క పవిత్రంగా అవ్వడము అదేంటి దాని పంచభూతాలు కూడా ఈ ద్వారా పవిత్రంగా అవడము. మనం బయట పంచభూతాల గురించి ఆలోచిస్తాం, కానీ మనకున్న ఈ పంచభూతాలు అది చాలా శరీర రూపంలో ఉన్న ఈ పంచభూతాలు కూడా శాంతితో చాలా అందమైన అనుభవం ఉంటుంది. ఇది చాలా సహజంగా ఏకాగ్రత ఉండింది. సూక్ష్మంగా ఉన్న ఆలోచనలన్నీ కొన్నిసార్లు మీకు ముందు తెలియనివి అన్ని అదేంటి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని అవసరం లేని ఆలోచనలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏకాగ్రత ఉంటుంది. మీకు చాలా ఏకాగ్రతగా అనిపిస్తుంది. మరి అలాగే చాలా లోతైన ఒక వెలుగు ఉంటుంది. నేను చెప్తాను, చాలా అందమైన రోజు. నేను చాలా బిజీగా మా కర్మలు చేస్తూ ఉన్నా కూడా చాలా కొన్ని పరిస్థితుల గురించి వింటూ ఇక్కడి నుంచి అక్కడి నుంచి పరిస్థితుల గురించి వింటున్నప్పుడు కూడా, కానీ శాంతిలో దాన్ని చూస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు గమనించినప్పుడు ఒకటి మొదటి ఆలోచన వచ్చింది, ఓకే అంత శాంతంగా ఉందాము అని చెప్పేసి. దాని తర్వాత నేను ఇవాల్టి వరదానం కూడా ఒక మాదేంటి ఒక ఇవాల్టి నేను మీకు తెలిసింది ఏంటంటే, నేను ఇండియాలో అదేంటి జూమ్ తోటి కనెక్ట్ అవుతూ ఎవరికైతే మద్దతు కావాలో వాళ్ళతోటి కలుస్తూ ఉన్నాను. నేను చాలా ఓర్పుతోటి అదేంటి సమాధానాలు వచ్చేవి. ఎలాంటి పరిస్థితుల్ని వాటిని నివారణ ఎలా చేయించొచ్చు అని చెప్పేసి, శాంతపరంగా ఎలా నివారణ కలిగించొచ్చు అని చెప్పేసి. నివారణ అంటే ఏదైతే పూర్తిగా అదేంటి దాని ఎలాంటి ఎలాంటి దానికి కొన్నిసార్లు మనము ఎంత సూక్ష్మంగా అదేంటి దాన్ని మన స్వరూపం అవుతామంటే ఎంత సూక్ష్మంగా స్వరూపం అవుతారో అదేంటి నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి ఎవరో వచ్చి చెప్పారు. నేను అదేంటి ఎలా ఉంది వాళ్ళ పొద్దున చేసింది అని చెప్పేసి నేను నాకు తెలుసు అది ఎలా అయింటుందనో, కానీ నేను సరైన సమయంలో చెప్తాను, కానీ అది ఎలా అయ్యిందో ఏంటో నాకు తెలుసు. కానీ చాలా ఎవరు ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఏమి చెప్పాలి అన్నది దాని గురించి దానికి ఒక విధమైన ఆర్గనైజేషన్ ఉండాలి. ఇంకొకళ్ళ భావనను నొప్పించకుండా శాంతిలో అది చెయ్యము. నేను చాలా మంచి రోజు అయి ఉంటుంది ఇవాళ నాకు. తప్పకుండా మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక చార్ట్ రాయడము ఎన్నిసార్లు రసము అని చెప్పాను కాదు. మీ యొక్క సాక్షాత్కారంని, మీ యొక్క అనుభవాన్ని రాయండి. ఇది మీలో చాలా మీ యొక్క సాధనకి చాలా ఉత్సాహం ఇస్తుంది, ప్రేరణ ఇస్తుంది. సూక్ష్మంగా చాలా మంచి గుణాలు ఉద్భవిస్తున్నప్పుడు ఆ అనుభవం ఉండింది. చాలా సహజంగా ఒక చిరునవ్వు మీకు అనిపించేది, అంతర్గతంగా ఒక పువ్వు పరిమళిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఒక సువాసన ఉంటూ mention all. చాలా నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి కాదు, ఇక్కడ చెప్పడానికి లేదు కానీ These are what experience was, and then ఇవ ఇవన్నీ నా అనుభవం we ఉండింది. will continue, and tomorrow మనం దీన్ని కొనసాగిస్తాము. రేపేమో in peace what emerges is love for everyone. శాంతిలోంచి ఉద్భవించేది ప్రేమ. So we will have the thought that I am a loveful soul, మనము ఈ సంకల్పం తీసుకుని నేను ఒక ప్రేమ స్వరూపాన్ని అని. బాబా ఏమో ప్రేమ సాగరులు. So Baba loves me. బాబా Baba నన్ను ప్రేమిస్తారు. in love teaches me, take care of ప్రేమలో నాకు sustain. శిక్షణ ఇస్తారు. నన్ను నన్ను నా- నా నా- నా He wants the soul to be worthy soul, worthy child. బాబా బాబా తన ఈ ప్రతి ఆత్మ తన Baba loves ఏంటి ఒక యోగ్యుల కింద అవ్వాలి అని అనుకుంటారు. సో చాలా ఏంటి నర్చరింగ్ అంటే పెంపకం, పోషణ, that's the శిక్షణ attitude what ఇస్తారు. we talk. Others will experience same love which I స్వరూపంలో అయినప్పుడు బాబా నుంచి నాకు దొరికిన ప్రేమ, నేను ఎప్పుడైతే ప్రేమ స్వరూపాలను అవుతాయో మిగతా వాళ్ళు కూడా దాన్ని అనుభవం చేస్తారు. నేను ఎంత బాబా నన్ను ప్రేమిస్తారు, నేను అంతకంత ప్రేమ స్వరూపులుగా ఉంటాను. సో అంతర్గతంగా ఎలాంటి రకమైన ఏ ఆత్మ అయినా పూర్తిగా అది తొలగిపోతారు. అంటే ఎవరెవరు ఏమన్నా ఏం చేసినా అదృశ్యం అయిపోతారు. అదేంటి అంతర్గతంగా అదృశ్యం అయిపోతారు. నేను ఎందుకు పట్టుకుని ఉండాలి కదా, ఎవరు ఏం చేసినా అంత డ్రామా అయిపోయింది, ఏదో అయిపోయింది. గతంని మనం కొన్నిసార్లు వదలము. దాది గుల్జార్ అనేవారు పరిస్థితి మీకంటే చాలా ఏంటి తెలివైనది అని. ఎందుకంటే మనం పట్టుకుని ఉంటాము, దాని గురించి మరీ మరీ గుర్తు చేసుకుంటాము ఆ ఒక్క మనిషి గురించి. దాంతో భావనలు కూడా ఏంటి నొప్పి చెందుతాయి. చిన్న విషయాలైనా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, నువ్వు అలా అన్నావు, ఇలా మనం గతంలో ఉన్నట్టు జీవిస్తున్నట్టు ఉంటాము. అది అయిపోయింది, కానీ దాంట్లో ప్రేమ ఉంది కదా, ప్రేమలో అది మనం చెయ్యం. మనం ముందు దాన్ని ఏంటి వ్యర్థమైన ఆలోచనల్ని ఏంటి పెట్టుకుంటున్నాము. అదేమో ఇంకా కార్మిక అకౌంట్లు ఏంటి కార్మిక అకౌంట్లు చేస్తూ ఉంటుంది. అది చాలా సూక్ష్మంగా ఏర్పడుతుంది. మన మాటలు కూడా ఒక వాదన లాగా అనిపిస్తుంది. ప్రేమతోటి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఒక వాదన అన్నది ఒక మామూలుగా మాట్లాడడం, అది వాదన లాగా ఉంటుంది. నాకు ఈ వాదన మీద నమ్మకం లేదు, కానీ నేను చూసిన ఇప్పుడు కానీ వాళ్ళని చూస్తే మాత్రం వాళ్ళ మాట్లాడే విధానం వాదనలాగా ఉంటుంది. ఈ యొక్క లోతైన సాక్షాత్కారం అవుతుంది కూడాను. బాబా చెప్తారు, ముఖమును మళ్ళా చలనం కూడా అది శాంతి, మనం శాంతిగా ఉన్న ప్రేమను అంటే అది ప్రేమని ప్రేమని చూపిస్తుంది. ప్రేమలో ఒక గంట కిందట ఏమైంది అని ఏం లేదు. ఎప్పుడైతే ఆ ప్రేమతోటి ఆలోచనిస్తామో మనము స్మృతి స్వరూపులు అవ్వాలి కదా. ప్రతి అవగాహన నా ఒక వృత్తిలో పరివర్తన తెస్తుంది. మనంతా ఆత్మలము, మన అంత సోదరులము, మనం బాబా ఒక పిల్లలము. అది కూడా ఆత్మ అభిమానంలో ఉన్న ప్రేమ. అప్పుడు అది మన స్మృతి మారుతున్నప్పుడు మాటలు మారుతాయి, మన ఒక కర్మలు మారుతాయి. ఈ యొక్క పరివర్తన నుంచి మనము ఒక స్వరూపులుగా అవ్వడము.
మన ఈ యొక్క ఒకళ్ళని ఒకళ్ళు కలిసినప్పుడు ఈ యొక్క ప్రేమను చూపించకపోవచ్చు. So that will be our experience. ఆ ఒక అనుభవం ఉంటుంది. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Now we will get our homework first. ఇప్పుడు ముందు మనము హోంవర్క్ విందాము. అందరూ శాంతి స్వరూపాలందరికీ మరేంటి ఓం శాంతి. ఓం శాంతి దీది. చాలా ధన్యవాదాలు మీ యొక్క అనుభవం ఏంటి మాతో పంచుకున్నందుకు. నాకు ఇవాళ నాకు చాలా అందమైన చాలా అద్భుతమైన మొదలు ఉంటుంది అమృత వేళతోటి. మళ్ళీ ప్రతి రోజులో ఆ అవగాహన ఏంటి హోంవర్క్ ఆ హోంవర్క్ గురించి అవగాహన ఏంటి హోంవర్క్ దానికంటే హోంవర్క్ చెయ్యాలి అన్న అవగాహన కాకుండా హోంవర్క్ గురించి అవగాహన ఉండింది, స్మృతిలో ఉండింది. కానీ అది నేను ఇది ఇలానే ఉంటుంది, ఇలానే మొదలవుతుందని చెప్పేసి అనిపించింది. సో రోజు ఏంటి కొనసాగుతున్నప్పుడు 2 విషయాలు నేను నిన్న దీది పంచుకున్నవి విషయాలు గుర్తు తెచ్చుకున్నాను. ఒకటి ఏంటంటే మనము నేను ఒక శాంతి స్వరూపులని ఎలా మద్దతు చేస్తుంది నా ఒక వృత్తిలో. ఇవాళ చాలా బిజీగా మన ఇంటి ఉండింది, సెంటర్ లో చాలా చాలా కార్యాలు అవుతూ ఉండింది. నా పాత విధిగా చేయాల్సిన చూసే విధానము, మరేంటి వచ్చే విధానము, దాన్ని దాన్ని గమనించడమే చాలా పెద్ద విషయం అనిపించింది. ఇదన్నీ మన ఒక సంస్కారాల్లో ఉండినది అని చెప్పేసి నేను ఇంకా నాకు ఈ గమనించడానికి, నాలోని పరివర్తన తెచ్చుకోవడానికి, నా వృత్తిలో పరివర్తన తీసుకోవడానికి చాలా మద్దతు చేస్తోంది. దాని తర్వాత 108 సార్లు రాయడము, దాని పాయింట్ ని, దాని తర్వాత డ్రిల్ ని ప్రాక్టీస్ చేయడము సాధనంలో ఉండింది. రాయడము మద్దతు చేసింది, అవగాహన తీసుకోవడానికి, అవగాహనని సాధన చేయడానికి సులభంగా అనిపించింది. రెండో విషయం దాది చెప్పినట్టు మీరు కూర్చునేయడం కాదు, మీరు యొక్క కర్మలు చేసినప్పుడు ఉండాలి, చేయొచ్చు అని చెప్పేసి. ఒకటి ట్రాఫిక్ కంట్రోల్, రెండవది నేను భోజనం చేసినప్పుడు. ఈ రెండిట్లో ఇది నాకు అనిపించింది, ఈ యొక్క అవగాహనలో నేను చెయ్యాలి అని అనిపించింది. ఈ యొక్క పూర్తి అవగాహనతోటి దీది చెప్పినట్టు ఆ ఒక ఏకాగ్రత, ఒక చాలా మంచి అనుభవం ఉండింది. నా మనసు ఎంత ఏకాగ్రతతోటి ఉందో నాకు పూర్తిగా చూసే చాలా చాలా ఏంటి యాత్ర ఒక చాలా చాలా ప్రామిసింగ్ గా ఉండేది యాత్ర ఇది. ఇది కొంచెం ఏంటి రాయడం అన్నది కూడా కొంచెం ఇది అనిపించినా కూడా అది చాలా మంచి అనుభవం ఇస్తోంది. ఈ ముఖ్యమైన ఏంటి మన ఒక సమకూర్చడాలు, మన ఆలోచనల్ని సమకూర్చడాలు, అది అన్న విషయం నాకు ఆ ఒక్క విషయం నాకు ముఖ్యం అనిపించింది. మన ఒక స్వరూపం కింద మారడానికి మన ఆలోచన విధానము, ఉండే విధానాన్ని మార్చుకోవడము. నేను 3 విషయాలు దీది చెప్పిన దాని విషయాల్లో 3 ముఖ్యమైన విషయాలు నాకు అనిపించింది. ప్రేమ ఉన్నప్పుడు తనలో చాలా లోతైన పరివర్తన అవుతుంది. నాకు నేను రేపు అనుభవం చేయడానికి ఎదురు చూస్తున్నాను. మనము ఆలోచన గతంలోని అనుభవంతో కాకుండా ఇప్పుడు ఈ యొక్క వాస్తవం మన ఒక బాబా తోటి సన్నిధం, బాబాకి సన్నిధం అవ్వడంలో బాబాకి సమానంగా అవ్వగలుగుతాము. Also, I like this very much that
ఇంకో విషయం నాకు చాలా నచ్చినది ఏంటంటే, breathing with peace. మీరు ఎప్పుడైతే ఊపిరి శాంతిలో తీసుకుంటున్నారో, Actually becoming part of your ఆ body. ఒక్క శక్తి మీ యొక్క శరీరంలో అదేంటి విలీనమై Shows ఉంటుంది. how that peace అదేంటి is ఆ ఒక సహజ పాత్రలో changing your ఉంటుంది. system, the body, and perhaps మీ the యొక్క health. మన ఒక శరీరం ఒక It's a ప్రకృతిని, beautiful మన శక్తిని sharing మార్చడానికి on మనేంటి together ఏంటి today చాలా of the being of అద్భుతంగా love. ఉంటుంది. So రేపు let's మన see ప్రేమ tomorrow. స్వరూపులుగా అనుభవం చేద్దాం. ఇది చాలా The చాలా symbol ప్రామిసింగ్ is అండ్ image of love. అసాధారణకరంగా ప్రామిసింగ్ జర్నీ ఉంది. ఇప్పుడు రేపటిది ప్రేమ స్వరూపులు. I become detached నేను from the body and my story. నేను నా శరీరం మరియు నా కథ నుండి వేరుపడి ఆత్మ రూపంలో పడ్డాను. నేను Only the soul గుర్తుంచుకుంటున్నాను ఆత్మ అని నేను గతంలో మరియు ఎల్లప్పుడూ by God. దేవునిచే I have ప్రేమించబడతాను. the right నేను God's దేవుని ప్రేమ హక్కుని that క్లెయిమ్ we అంటే want. దావా Let's చేసుకుంటున్నాను talk for few minutes. Om Shanti. చేసుకున్నాను. అది రేపటి హోంవర్క్. ఓం శాంతి. Image of love. ప్రేమ స్వరూపులు. I become detached from the body and my story. నేను నా శరీరం మరియు నా కథ నుండి వేరుపడి ఆత్మ రూపంలో స్థిరపడుతున్నాను. I remember the soul was always నేను and will be గుర్తుంచుకుంటున్నాను by God. ఆత్మ అనే నేను గతంలో మరియు ఎల్లప్పుడూ దేవునిచే ప్రేమించబడతాను. I have claimed the right to God's నేను love. దేవుని ప్రేమ హక్కుని క్లెయిమ్ అంటే దావా చేసుకున్నాను. I become detached from the body and my story. And నేను నా శరీరం మరియు నా కథ నుండి వేరుపడి ఆత్మ రూపంలో స్థిరపడ్డాను. I remember the soul was always and will be loved. నేను by- గుర్తుంచుకుంటాను
ఆత్మ నేను గతంలో మరియు ఎల్లప్పుడూ దేవునిచే ప్రేమించబడతాను. I have claimed the right to God's love. నేను దేవుని ప్రేమ హక్కును దేవుని ప్రేమ హక్కుని క్లెయిమ్ అంటే దావా చేసుకున్నాను. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. So now ధన్యవాదాలు. the journey. Welcome ఇప్పుడు to మనము this అవ్యక్తి journey. యాత్రని మొదలు పెడదాము. Sharing స్వాగతం our అవ్యక్తి consciousness. పరివారానికి చిచ్చర్ So, we welcome మనసుతోటి Brother పంచుకున్న Eric. మనసుని Welcome. తాకే విషయాలు పంచుకుంటాం. Thank you, ఎరిక్ dear బ్రదర్ ఎరిక్ Bhumi, స్వాగతం. Shanti, ధన్యవాదాలు Loving భూమి బెన్. to each and every ఓం one. శాంతి. ప్రేమతోటి అందరికి Of course, to our very dear Moini Didi. అందరికి స్వాగతం. దాని తర్వాత మోయిని దీదీకి కూడా. I find this Avyakti Parivar program better and better, and I'm sure ఈ అవ్యక్తి పరివార ప్రోగ్రాము ప్రతిరోజు మనకి ఎంత చాలా మనకి ఇంకా మంచిగా ఇంకా అలా పొంగుతుంది. చాలా ఇప్పుడు ఒక పాపులర్ ప్రజాదరణ పొందుతున్న ప్రతి ముందుకు వెళ్తున్నది ఈ ఒక షో కింద అవుతుంది. ఏడు రోజుల వారంలో 7 రోజులు ఉన్నదానికి దాని యొక్క ప్రజాదరణ పొందడము లౌకికంగా ఏ టీవీ షోలో రెగ్యులర్ గా ప్రతిరోజు చూసే ప్రతి ఒక్కరు ఏంటి ఇలాంటిది ఎక్కడ లౌకికంగా కనిపించదు. సో శుభాకాంక్షలు టీం అందరికి దీన్ని అలా కొనసాగించగలుగుతూ ఈ యొక్క ప్రేమతోటి మన ఒక ఆధ్యాత్మిక రిసోర్స్ ని స్వాగతం. So nice to be again sharing this wonderful moment together, and it's a sharing from the చాలా heart. మంచిగా అనిపిస్తోంది ఇది పంచుకోవడము. ఈ యొక్క సమయాన్ని మీతోటి ఇది మనసులో మనసుతోటి పంచుకునేది. నేను మనసుతోటి మీతో మాట్లాడుతున్నాం. మేము మిమ్మల్ని నాకు అనిపిస్తుంది మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నామంటే నిన్న ఇవాళ నాకు చాలా ప్రశ్నలు అదేంటి వస్తున్నాయి. మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. మీకు అదేంటి మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నామా? నాకు మీరు సంతోషంగా ఉన్నారా? దీది అన్నారు అవును, ఎందుకంటే మంచి పంచుకునే విషయాలు. అండ్ నాకు కనిపించేది ఏంటంటే మీరు ఏది అడిగినా అది నెక్స్ట్ నేను ఏంటి మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం మరుసటి రోజు దొరుకుతోంది. సో మీరు అదేంటి లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు ఏం మాట్లాడుకోవాలి మనం అంటే అప్పుడు నేను మరుసటి రోజు నేను ఒక ఉన్నతమైన ఆత్మని నేను ఒక సో ఈ ఒక ప్రశ్నోత్తరాలు చాలా మంచి విషయాలు బయటకు వస్తున్నాయి. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు టీవీ చూడరని అనుకుంటున్నాను, లౌకిక టీవీని చూడరనుకుంటున్నాను. కానీ నేను చెప్పచ్చు చాలా షోస్ ఉన్నాయి. ఈ క్విజ్ షోస్ ఏంటి
సో వాళ్ళకి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు దాని సమాధానం చెప్తే చాలా పెద్ద విషయాలు. సో మేము మన బాబాని అడగాలి, మీకు స్పెషల్ ప్రైజ్ ఇవ్వడానికి. ఏంటి ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతున్నారు. మీరు ఎప్పుడు ఏమైనా ప్రశ్న సో ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్న ఏమైనా అదేంటి కష్టంగా అనిపిస్తే మీరు చెప్పొచ్చు. మీరు అదేంటి బ్రదర్ ఏది మీకు అదేంటి నేను మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను, మీరు నాకు చెప్పచ్చు. ఇంకా కానీ పెద్దవాళ్ళ విషయాలు ఎవరు ఏం లేరు. సో అన్ని ప్రశ్నలు మీకే దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను మీతోటి మనసుతోటి పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా మంది ఈ విషయాన్ని ఏంటి వాళ్ళు కూడా అనుభూతి చెందుతున్నారు అనుకుంటున్నాను. వాళ్ళకి అవగాహన ఈ అవ్యక్తి పర్వాన్ని ప్రతిరోజు సాయంత్రము ప్రతిరోజు సాయంత్రము ఒక ఏడాది పైన నుంచి ఏంటి చూస్తున్నాం. నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటే అవ్యక్తి పర్వం నాలో ఏం పరివర్తన తెచ్చింది, అవ్యక్తి పరివాన్ని చూస్తున్న అలాంటి ఎలాంటి పరివర్తన వచ్చింది, నేను ఒక అడిక్ట్ అయ్యానా లేకపోతే నేను బానిస అయ్యానా లేక ఎంటర్టైన్ సంబరం అంటే వినోదం పొందుతున్నాను. ఒకటి నాలోని పవిత్రత ఎదుగులోని ఒక పెరగడము, అలానే నా ఒక ఆత్మాభిమానం దాని ఒక భావన పెరగడము, నేను బాబాని ఎక్కువ స్మృతి చేసుకోవడము. నేను ఈ యొక్క మూడు ముఖ్య విషయాలు ముఖ్యమైనవి అనిపించింది. దీనికంటే ఇంకా ఏమైనా ఉండాలా? చాలా సులభమైన పవిత్రత, ఆత్మాభిమానం. I think Eric say in a very, very wonderful way, and I'm very happy about it. అదే నాకు అనిపిస్తుంది. మీరు చాలా సహజంగా చాలా సులభమైన మాటల్లో చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవ్యక్తి పరివార ఒక లక్ష్యము అందరిని ఏంజల్స్ చేయాలి అని చెప్పి దాది జానకి ప్రతి సాయంత్రము చాట్ చేసుకునేవారు, కూర్చుని చేసుకునేవారు. మన అదేంటి ప్రతి ఒక్క లక్ష్యం ఏంటి అని అంటే అవ్యక్త అవ్వడము. ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. మీరు చెప్పిన మూడు విషయాలు చాలా అవ్యక్త అవ్వడానికి చాలా ముఖ్యమైనది. చాలా చాలా అందమైన ఏంటి విధంగా అవ్యక్తి పరివారం అందరు ఆ విషయంలో అదేంటి గమనించవచ్చు. నేను ఇంత ముందు కూడా చెప్పినట్టు ఈ లోతైన అదేంటి పరివర్తన అయినది ఈ సాధనతోటి చేసేది, మన మంత్రం చేసేది. కానీ పూర్తిగా ఏమవుతుందంటే మనం సంపన్నంగా అవుతున్నాము. బాబా అన్నట్టు పవిత్రత, అవ్యక్తి బాబ్దాదా ఇప్పుడే మనం విన్నాము. పవిత్రత దాంట్లో కదలిక ఉండకూడదు. పవిత్రత చాలా సులభంగా సహజంగా ఉంటే కనుక శరీరానికి కూడా పవిత్రత అనుభవంలోకి వస్తుంది. ఇవి చాలా చాలా మంచి పాయింట్స్. సో మీరు ఏంటి మొత్తం అవ్యక్తి పరివారం అంతా దాని గురించి ఆలోచిస్తారు. ఇది నిజంగానే మనసుతోటి వచ్చిన విషయము. నాకు ఆలోచిస్తుంటుంది ఈ యొక్క light about comparing with other shows on television, but the variety of listening to Bab Dada, and I was reflecting ఏంటి బాబ్ దాదాని వినడము, ఏంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్న చూడడం, అన్ని ఉన్న ఏడాది పాటు ఏంటి అయిన ఏంటి అన్ని ప్రోగ్రాములు దాని గురించి చూస్తుంటే ఇది చాలా మంచి ఏంటి యుక్తి. డ్రామా నేనంటాను డ్రామా మనలందరినీ But really, the impact to me was really on these three levels, and to connect a little bit with the వాతావరణంలో ఉంచి ఆ ఒక ప్రభావము. ఈ యొక్క there was quite a few questions, and I thought I could చాలా ప్రశ్నలు వచ్చాయి. so that they align with the quality of వాటిని కొంచెము my understanding is that the complete state is when we are also the embodiment of remembrance. నాకు అర్థమైన ఏంటంటే మన సంపూర్ణంగా ఉండాలంటే అది కూడా స్మృతి స్వరూపులుగా ఉంటారు.
సో నన్ను And the word ఇదేంటి Baba uses sometimes is unadulterated. బాబా కొన్నిసార్లు అంటారు So it's అన్అడల్టరేటెడ్ just అంటారు. important అంటే when someone asks if వాళ్ళు చాలా sometimes ఏంటి thinking of our reward, our accomplishments, కల్తీ thinking లేనిది స్మృతిలో ఉండడం అంటే బాబా would అంటారు. that affect కొన్నిసార్లు the మన quality of అనిపిస్తుంది remembrance and making it ఈ యొక్క focus on క్వాలిటీ another way? So స్మృతిలోని every క్వాలిటీ time I కొంచెం think కల్తీ in my journey, తగ్గిస్తుందా, I నేను look ఎలాంటి for ఏంటి single సంపాదిస్తున్నాను account of my స్మృతితోటి bank కానీ account నా rather పరివర్తనతోటి అని, than అది remembering what కల్తీ was still in విషయమా? my bank account. One thing సో ఇది ఏమైనా కల్తీ అయిన like ఆలోచన? it was 2-3 days ఒకటి ago, I 2-3 రోజుల కిందట మీకు చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, నేను నన్ను నేను అడుగుతున్నాను, అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, మనం చేయగలుగుతున్నాము, అదేంటి బాబా ఒక మద్దతు తప్పకుండా టీం అంతా కూడా మనం మద్దతు అదేంటి అడిగితే సో 7-8 మందికి ట్రైనింగ్ వీడియోస్ చేయడానికి ట్రైనింగ్ దొరుకుతుంది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, వాళ్ళు వచ్చి వింటారా లేకపోతే ఊరికనే వచ్చి వింటున్నారా, ఏంటవుతోంది అని చెప్పి. నేను చాలా సంతోషంగా ఉంది మీరు పంచుకున్నారు, ఇది పంపించి అదేంటి ఆ ప్రశ్న నాతో పంచుకున్నారు, నాకు చాలా మద్దతు ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రశ్న అడిగినా కూడా అది రేపు మురళిలోని పాయింట్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం మురళిలో ఉంటుంది, రేపు వచ్చే మురళిలో ఉంటుంది. దీంట్లో మీకు తెలుస్తుంది మనసు. మీరు నా ప్రశ్నలు బెనిఫిట్ గురించి ఉంటే మీరు అది సమాధానం ఇస్తారు. బెనిఫిట్ అంటే అది ప్రయోజనం. ఒకటి రేపు మీరు వింటారు, చాలా అద్భుతమైన మురళి. ప్రేమ మనసులో ప్రేమ ఉంటే కనుక మీరు మనసులో ప్రేమ ఉండి ఏమైనా చేస్తే ఏం చేసినా చేయగలుగుతారు. అది లోతుగా దాని గురించి ఏంటి బాబా ఒక మీరు బాబాలోని ఆశలు పూర్తి చేయగలుగుతారు. బాబా మనసులో ఏముందో మీ మనసులో అది పూర్తి చేసుకుంటారు. ఇది చాలా శక్తిపరమైన పవర్ఫుల్ మురళి. అవగాహనలో ఉండాలంటే మాటలు ముఖ్యము, అదేంటి కర్మలు ముఖ్యము. మనకి మనను ఎలాగ సేవింగ్ ఏంటి గురించి మాట్లాడతారు, సేవింగ్ అంటే అదేంటి పొదుపు గురించి మాట్లాడతారు, ఏంటి ఎలాంటి పొదుపు గురించి బాబా చెప్తారు. పొదుపు ఉంచుకోవడం ఎంత ముఖ్యమైనది ఉండాలో చెప్తున్నారు. మనము మనము ఒక ఆధ్యాత్మిక పొదుపు గురించి చూస్తే, నేను ఒకరితోటి విషయం చెప్తున్నాను, యజ్ఞాలు ఎకనామిక్స్ గురించి నేర్చుకున్నాను. ఒక చిన్న వయసులో నేను చాలా భాగ్యవంతురాల్ని. నేను ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా చాలా ఇచ్చేవారు. సెంటర్ కి ఏమైనా అడిగినా దాన్ని సంపూర్ణంగా. Can I offer you some water this morning? I always feel I could just, I know you have some next to you and you have a beautiful team helping you with this, but I always feel I can share with you some. మీకు చాలా మంచి టీం మీతో ఉంది, నాకు తెలుసు. మీ పక్కనే మంచినీళ్ళు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను, కానీ నాకెప్పుడు మీకు నా మనసు నుంచి మీకు నాకెప్పుడు పంచుకోవాలనిపిస్తుంది మంచినీళ్ళు అని అంటున్నారు ఎరిక్ భాయ్. Little bit water was necessary. కొంచెం మంచినీళ్ళు తీసుకోవడం చాలా అవసరం ఉండింది. That means my heart is with Baba's direction. నా మనసు బాబాతో ఉంది. బాబా ఒక ఇచ్చే. No, if you really check and then whatever, as I said, we do take care of center. We also think about దిశల్ని spend, how it will, it's so interesting. Today's ఎలాగా బాబా సాకార్ మురళిలో బాబా చెప్పారు, మీరు బండార గురించి మీరు బెంగపడకండి, నేను పెంచుతాను, మీరు కేర్ ఫ్రీ ఉండండి, కానీ మీరు వ్యర్థం చేయొద్దు. కొన్నిసార్లు అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు పర్వాలేదు అని చెప్పేసి. ఇవాళ చాలా పెద్ద పరిస్థితి ఉండింది.
చాలా ఎక్కడో ఎవరో చాలా పెద్ద ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు, దానికి కోట్ల మంది డబ్బులు కోట్ల డబ్బులు ఖర్చు ఉంటుందని. అప్పుడు ఈ మధ్యలో కొంతమంది సో వాళ్ళకి వివరించాల్సి ఉండింది, ఇది సమయం కాదు అని చెప్పి. సో నేనైతే ఆ స్మృతిలో నేను శాంతి. కొన్నిసార్లు మనము now it's happening more and more, అంటే like somebody, I am getting ప్రాపంచిక దినచర్యలు ఉండేవి ఉంటాయి, కానీ అది maybe I should work చేయాల్సి more, ఉంటుంది. settle more in peaceful age or do Baba's service more. So it's not our heart is an inheritance, but how to use it in Baba's service, how to be make my life అది మన also మన having more ఇది మన మనసు బాబా సేవ చేయడానికిను ఇదేదో love for Baba, knowing what is the aim of my life. వారసత్వం గురించి మన మనసు అటు వెళ్లకుండా అది ఒక అటాచ్మెంట్ కాదు, How to use it. దాని ఆలోచన మనసుని ఎలా ఉపయోగించాలి అని these days చెప్పేసి many- దాన్ని many సరిగ్గా ఎలా souls ఉపయోగించాలి are అన్న విషయం మీద Kind of internally thinking to make their life more settled than before was like. So some moving అయితే to ఇప్పుడు their ఈ mother's కాలంలో home. ఆత్మలు కొంతమంది ఏంటి సెటిల్ అవ్వడానికి అని చూస్తున్నారు, తల్లిదండ్రుల ఇంటికి కానీ They are ఇంత ముందులాగా settling their కాకుండా life so that వాళ్ళ జీవితాల్ని they have to ఈ do ఒక సంగమయోన్లో వాళ్ళ ఒక more my బద్ధీకరించుకుంటున్నారు. how I can be, నా ఒక సరైన యోగి జీవితము, నేను యజ్ఞాన్ని ఎలా ఏంటి సేవ చేయగలుగుతాను, యజ్ఞకి ఎలా సేవ చేయగలుగుతాను. Thinking that So the నాకు person also meant about the spiritual inheritance. Like if we start to focus, ఎవరైతే ఈ ప్రశ్నలు ఇచ్చారో ఆధ్యాత్మిక వారసత్వము claiming my దేంటి full ఈ యొక్క సువర్ణ యుగంలో నా స్టేటస్ ఏముంటుంది, నా పదవి can ఏముంటుంది, sometimes నా ఒక this సాధన focus అదేంటి, on the accomplishment, కానీ spiritual ఈ యొక్క from Baba, ఏకాగ్రత అంటే వారసత్వం Here. గురించి బాబా నుంచి దొరికేది of అది having unadulterated remembrance with Baba. ఈ యొక్క కల్తీ ఉన్న స్మృతిలోకి ఏమన్నా కల్తీ ఇస్తుందా అని బాబా స్మృతిలో But బాబా ఎప్పుడు అంటారు, inheritance more. ఇది అంటున్నారు బాబా Yeah. బాబా ఎప్పుడు అంటారు, నన్ను గుర్తు చేసుకోండి, can bring- నన్ను స్మృతి చేసుకోండి, becoming more మన వారసత్వాన్ని కూడా అదేంటి స్మృతి చేసుకోండి అని. I don't అంటే there is- ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం అన్నది యోగ్యుల కింద అవ్వడానికి, అది దాంట్లో నా ఉద్దేశంలో కల్తీ అన్నది ఏమీ లేదు. yesterday morning. చివరికి నిన్న ప్రొద్దున నా అనుభవం ఏమిటి అని అంటే నాకు నేర్పించింది, నేను ఆత్మ పరమాత్మ, Meeting of soul and supreme soul. ఈ యొక్క ఏంటి ఆత్మ పరమాత్మ ఒక Very good singer sang first time in సమావేశము, Atma ఒక చాలా Sammilan. It's like soul ఒక 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 so that ఒక is ఒక మంచి గాయిక ఏంటి ఈ పాట పాడారు, ఏంటి ఆత్మ పరమాత్మ ఒక సమావేశం, ఆత్మాభిమానంలో ఉంటే ఆత్మ నేను పరమాత్మ తోటి సమావేశము, బాబా దాత. It's a power of yoga there and it will ఇది ఇక్కడ ఒక యోగా ఒక శక్తి, ఇది చాలా గతంలో ఉండే సంస్కారాలని అవన్నీ మరి భస్మం చేస్తాయి. ఇది కల్తీ లేని స్మృతి అంటే ఆత్మ పరమాత్మ, It's interesting. ఆత్మాభిమానం లేయి ఆత్మకి ఏంటి You're ఆత్మతోటి two other questions పరమాత్మకి చెందిన దాన్ని presented today, మీరు and ఇంకొక ఇంకో రెండు ప్రశ్నలు మీరు సమాధానం చేశారు. someone ఈ లౌకిక వారసత్వం కూడా కొంతమంది 15 hours వారు a day sometimes. రోజుల్లో 15 గంటల పాటు పని చేస్తున్నారు. వాళ్ళ ఒక ఏంటి జాబ్ లో వాళ్ళకు ఉండే ప్రమోషన్ కానీ ఎదుగుదల కానీ వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు, ఆ ఒక క్వాలిటీ స్మృతిలో ఒక క్వాలిటీని ఎలా ఏంటి నాణ్యత, స్మృతి యొక్క నాణ్యతని ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మెయింటైన్ అంటే నిర్వహించాలి. ఇలాగా ఎక్కువ పని చేస్తున్నప్పుడు స్మృతిని కాదు. కొన్నిసార్లు ఇంటికి నన్ను అడుగుతారు ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అని. చాలా మంది ప్రమోషన్ తీసుకోవట్లేదు. అది ఎందుకంటే ఇంకొంచెం మంది ధనంలో చూస్తే కొంచెం ఎక్కువ మనీ, కానీ కొంచెం మనీ కోసం అని ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటారు. ఈ యొక్క సమయం చూస్తే దీనికి
time for myself. లేదా అప్పుడు నేను And సేవకి సేవకి and ఉండకపోవచ్చు. because they have a position they want to offer you. So many వాళ్ళకి that పొజిషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని in అనుకుంటారు. this time, కానీ చాలా మంది ఈ సమయంలో ప్రమోషన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఒక సంతులాన్ని నిర్వహించడానికి సంతులను ఉంచడానికి అని చెప్పి in your నాకు అనిపిస్తుంది స్మృతిలో మీ యొక్క లౌకిక జీవితంలో ఎవరైనా వచ్చినా మీ యొక్క ప్రేమ తల్లిని పేరేంటి, మీరెవరు, ఇలాంటి ప్రశ్నలు ఏమైనా అడిగితే కనుక మనం ఏమైనా అంటామా, మేము ఉండండి నేను ఎవరో నేను గుర్తు తెచ్చుకుంటాను అని చెప్పి మనం అడిగితే అని చెప్పం కదా. అలాగే బాబా అంటారు లౌకికంగా ఎలాగో ఈ యొక్క అస్తులు దైహిక సంబంధాల్లో ఎలా ఉంటుందో అలాగే అలా సహజంగా మనేంటి ఆధ్యాత్మికం ఉంది. బాబా నా తల్లి తండ్రి నా స్నేహితులు బాబా మీరు నా బాస్, మీరు నాకు మదేంటి నాకు సహయోగం ఇస్తున్నారు, నా సహచరులు మీరు. ఆ ఒక సంబంధం ఉన్నప్పుడు ఆ ఒక అవగాహనలో ఒక సంబంధం ఉన్నప్పుడు రేపు మురళిలో మీరు వింటారు బాబా అంటారు నేను ప్రతి అడుగులో మీతోటి సహచరులుగా ఉంటాను. అది అంతర్గతంగా ఆ ఒక ఏంటి ఉనికిని పెట్టుకుని ఆలోచనలో స్మృతి లోతుగా ఏంటి ఆ స్మృతి మా అవగాహనలో ఉంటే దాంట్లో చూస్తే కనుక మీకు అనిపిస్తుంది అవును మీరు బాబా తోటి స్మృతి సంబంధం నిర్వహించగలుగుతాము అని చెప్పి మీరు చెప్తున్నారు ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒక కల్తీ లేని స్మృతి అన్నది. మనము ఆ బాబా తోటి ఆ ఒక సంబంధం అలాంటి సంబంధం తోటి ఉంటే బాబాని మనము సాగర్లు, జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు, ప్రేమ సాగర్లు మన నాకనిపిస్తుంది అప్పుడు మనం కూడా అలాగా ఆ బిరుదులు వస్తాయా అంటే మీకు ఆ సమయంలో మీ అనుభవం ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఇదేంటి సూర్యోదయం అయినప్పుడు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా సాగరంలో విలీనమై ఇంకా లోతుగా విలీనమై ఉండాలనిపిస్తుంది. experiencing one who is ocean. ఆత్మ అనుభవం ఇస్తుంది ఎవరు సాగరులు అని చెప్పేసి అనుభవం వస్తుంది. ఎవరు అదేంటి జ్ఞానంలో గురించి అనుభవం పొందుతోంది. ఎలాంటి ఆలోచన బాబా మీరు మీరు పవిత్ర దాత, ఏ గుణం ఏంటి ఉద్భవించిన మీ మనసులో పొద్దున్న ఏంటి దాన్ని ఉపయోగించవచ్చు మీరు. కొన్నిసార్లు అంటారు కొన్నిసార్లు మనము బాబా తోటి కనెక్షన్ చాలా శక్తిపరంగా చేసుకున్నప్పుడు ఆ ఒక భావన గతంలోని సంస్కారాలు అవి దహనం అవుతున్నాయా, అది కొన్నిసార్లు more into the lovely and loveline state, or they're both happening at the same time. Yeah, స్పష్టమైన ఏంటి కనిపిస్తుందా లేదా అది అవుతున్న కొద్ది లోతుకి వెళ్తున్నా అంటే ఒక లవ్లీన్ గా ప్రేమ స్వరూపులుగా మీ కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు జస్ట్ విలీనమై ఉంటారు. అది అదేంటి చాలా తుప్పు కానీ అదేంటి అపవిత్ర అదేంటి ఇవి కానీ అన్ని our relationship is becoming more closer to Baba by constantly thinking about talking about కాలిపోయినట్టుగా I would just say that మీరు అదేంటి ఆ కాలిపోయినప్పుడు కిందకి ఇంకా లోతుగా వెళ్తున్నట్టే ఆలోచనలు సంకల్పాలు ఏమీ ఉండవు. మీకు ఎలాంటి కల్తీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అది తగ్గిపోయాయని అనిపిస్తుంది. నేను అదేంటి ఈ కల్తీ ఉంటే కనుక ఆలోచనలు పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. గతంలో నా అనుభవం గతంలో నేను ఇవాళ చేసిన అనుభవం చాలా మంచిగా అనిపించింది. గతం ఎలా ఉంటుందంటే ఏంటి వస్తున్నారు అంటే ఏంటి లేదు వెళ్ళిపోయేది నీ గురించి నాకు మాట్లాడాలని లేదు, అది విలీనం చేసినట్టుగా
ఏంటి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని చాలా అందమైన అనుభవం ఉంటుంది వాళ్ళ. In the morning, నేను అదేంటి పొద్దున్న ఒక లక్ష్యం ఉంచుకుంటాను. నేను నేను బాబాతోటే ఉండాలి. ఒక పవిత్రంగా మరేంటి నా కల్తీనంతా అదేంటి దానం చేయాలి అని చెప్పి అది నేను పొద్దున్న అమృత వేళ సమయంలో బాబాతో కూర్చున్నప్పుడు నేను ఎవరికి సకాశ్ ఇవ్వాలి, ఎవరికి మద్దతు చేయాలి అని అక్కడికి వెళ్ళొద్దు, ఒక్క బాబాతోటే ఉండండి. నేను రెండోది ప్రకృతితోటి కనెక్షన్ తోటి ఉంటాను. ఈ ఒక కంపన్ వైబ్రేషన్స్ తోటి దాన్ని నేచర్ ని ప్రకృతిలో శాంతి స్థిరపరచడము ఏంటి దాన్ని శక్తిని ఇవ్వడము, అదొక మనసా సేవ. ఇంత ముందు ఏంటి వాళ్ళు ఎవరైనా మద్దతు కోసం అడిగితే కనుక అమృత వేళలో ఏంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి మనసా సేవ చేయడం. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మీ ఆత్మ నుంచి ఆత్మ కాకుండా అంతరాత్మలకి అని చెప్పి వాళ్ళ ఆత్మలన్నీ బాబాకి కనెక్ట్ చేయడం. నేను కనెక్ట్ అయి ఉన్నప్పుడు బాబా వాళ్ళందరూ కూడా బాబాతో కనెక్ట్ ఉంటారు. చాలా అందంగా ఉంది. మనం ఇది ఎంత లోతుగా వెళ్తుంటే ఈ యొక్క ప్రయోగంలో బాబా తోటి మన ఈ కనెక్షన్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు చాలా బాబా గురించి చాలా విషయాలు నాకు అనిపిస్తుంది. మురళిలో ఇదే విషయాలు నేను చూస్తున్నాను, చాలా సార్లు చూసాను. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా ప్రతి ఒక్క పాయింట్ కొత్త విధంగా చూడగలుగుతున్నాను. మీ యొక్క అర్థం బాబాని అర్థం చేసుకోవడం కానీ అవగాహన కానీ ఏంటి మారి ఉంటుంది కదా ఇంత ముందు కంటే. అంటే అవును, ప్రతి రోజు ఏంటి ఒక రోజుకి మించి ఇంకో రోజు మంచిగా అవుతుంది. ఒకరికి తెలియడం, ఇంకొకరికి అనుభవం చేయడము. నాకు అనిపిస్తుంది దాని యొక్క శ్రద్ధ వహిస్తున్నాము. లేకపోతే మనం ఎప్పుడు చూసినా సేవ చేయడంలోగా ఉంటుంది. ఇప్పుడు సిద్ధి స్వరూపంకి నేను అంటున్నాను, మీరు ఆలోచించకండి. నేను సిద్ధిని ముందు మీరు సిద్ధి స్వరూపులు అవ్వండి. నేను ఎప్పుడు సిద్ధి అని చెప్పేసానంటే నేను సిద్ధిని ఉపయోగిస్తాను. ఇంకొకరు తీసుకుంటున్నారు అంటే అదేంటి బానే ఉంటుంది, కానీ మీరు దాని గురించి ఆలోచించట్లేదు. ఎవరికి ఇవ్వాలి, ఏం తీసుకోవాలని మీరు ఆలోచించక్కర్లేదు. మీ గురించి మీరు సిద్ధి స్వరూపులు అవ్వడానికి ఆలోచించండి అని చెప్తున్నాను. మీరు బ్రహ్మ బాబాకి చాలా ఇవాళ చివరిగా ఒక ప్రశ్న. బ్రహ్మ బాబా చాలా ఉల్లాహంగా మీరు బాబాని సూక్ష్మంలో కలిసినప్పుడు, సూక్ష్మ ప్రపంచంలో కలిసినప్పుడు మీతోటి ఇంకా అదేంటి హాస్యభరితంగా ఉంటారు కదా, సూక్ష్మ లోకంలో కూడా హాస్యభరితంగా ఉంటారా? ఎందుకంటే శివ బాబా బ్రహ్మ బాబాలో వచ్చి వెళ్ళడం వస్తున్నప్పుడు ఒక అందమైన చిరునవ్వుతూ ఉండే. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా అందమైన ఏంటి స్వాగతం పలుకుతున్న నవ్వు చిరునవ్వు ఉంటుంది. అదేంటి అది ఒక హాస్యభరితం అన్నది ఒక తేలికతనంలో చూస్తాను నేను. బాబా గురించి ఆ దృష్టి తీసుకోవడము. Or get message, you just want to stay, but then I know that everyone likes to hear, otherwise I would మెసేజ్లు అలాంటివి ఏం తీసుకున్నా అనుభవం చేయాలని అనిపిస్తుంది నాకు. అక్కడ జస్ట్ అక్కడ ఉండాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ అందరూ ఎదురు చూస్తారు మెసేజెస్ సందేశాల కోసం అని చెప్పేసి అని. లేకపోతే నాకు అక్కడే ఒక ఆనందము లో లీనమై ఉండాలనిపిస్తుంది అక్కడ. బ్రిజ్మోహన్ భాయ్ బ్రిజ్మోహన్ భాయ్ కి పాడాలంటే చాలా ఆనందంగా ఉండేది బాబా ముందు కూడా. ఎందుకంటే why he has stopped, because he felt that what he is doing is giving temporary happiness to people. So now when people Baba see him, he just gives drishti and he then shares something, because that is more హాస్యభరితంగా బ్రిజ్మోహన్ భాయ్ హాస్యభరితంగా పాటలు మంచిగా పాడుతూ అందరినీ చాలా సులభంగా ఆనందంగా ఉంచడం మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు
could it ఇప్పుడు really అది be మ- also? So I was kind of ఆత్మకి ఏది మాదేంటి Yeah, we noticed he was less, but we all, I feel like that as well. You know, we used to have more entertainment. నాదేంటి ఇప్పుడు చాలా అదేంటి దృష్టిలో మంచిగా ఆనందం ఇస్తూ వాళ్ళు ఆత్మ ఇప్పుడు She's not coming again. So, yeah, I think we are focusing on the essential. But you know, I really మన appreciate you. ముఖ్యమైన విషయాల మీద ఈ అదేంటి No one asked me to bring messages, so I'll do just that. When I go up, I'll just stay, smile, enjoy. And someone made a beautiful little video when Brahma Baba in a చాలా subtle way- అదేంటి మీరు చాలా పంచుకున్నారు and it's so చాలా పంచుకున్నారు సూక్ష్మ ప్రపంచంలో మీరు అదేంటి మీరు మీ యొక్క అనుభవాన్ని పంచుకున్నారు ధన్యవాదాలు. when you are in subtle region or a soul angel? Well, this is a very difficult question. I will ask my senior sister to come and give you a good answer. So I'll call you. I'm so ఇది చాలా చాలా ఏంటి I like to meet నేను సూక్ష్మ లకంలో నేను ఇక ఒక 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 ఏంజెల్ లాగా ఉన్నారా లేకపోతే ఒక బ్రదర్ లాగా శరీరంలో ఉంటారా అని చెప్పేది అంటే నేను బ్రదర్ శరీరంలో ఉంటానంటే ఇప్పుడు మునిబి అని చెప్తున్నారు. ముందు నేను ఏంజెల్ లాగా అంటే ఏంటి చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. నేను ఏంజెల్ మా పెద్ద సీనియర్స్ తోటి మాట్లాడి చెప్తాను అని చెప్పి, కానీ ఇలా అంటే అప్పుడు కానీ నేను బ్రదర్ శరీరంలో ఉంటానంటే మునిబి అని చెప్పారు ఏంజెల్ కింద. That's Okay, lovely. For lovely. me, I'll go to you. I'll call you. I still have a senior sister, so I'll be calling you. సో నాకు వచ్చిన ప్రశ్నలు ఏమనంటే నేను బాబా దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి మోహిని బెన్ చెప్తున్నారు. Always totally nice. What is this? A laddu? Laddu with the Shiv Baba's shape, you know. Oh, I should take out this. पर हाथ में लगती है. A laddu with they decorated it with Shiv Oh, Baba. nice. Cashew in the middle. Thank you for sharing. We can feel it. You know, it ends the evening so nicely. అది with the- టోలీ ఇస్తున్నారు. అది లడ్డు అంట, శివబాబా రూపంలో చేసిన లడ్డు అంట. Okay. You know, సో in ఎరిక్ భాయ్ చెప్పారు నా దగ్గర ఉన్న literally, totally in French is early to bed. టోలీ ఫ్రెంచ్ లో టోలీ అంటే తొందరగా పడుకోవడం అని చెప్పి. Go to bed early. So early to bed. Totally. Thank you, Manidiri. And sweet dreams and నాకు ఏమన్నా ఏంటి ముఖ్యమైన ప్రశ్నలు వచ్చి నేను మిమ్మల్ని అడుగుతాను అని చెప్పని అన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మోహిని దీది. Thank you so. Thank you చాలా so చాలా much. ధన్యవాదాలు. It's a very good laugh we had. And of course, as you said, that day by day చాలా we are హాస్యభరితమై deeper ఉంది. and deeper and deeper. I'm sure ప్రతి that రోజు మనము చాలా లోతుగా ఇంకా లోతుల్లోకి వెళ్తున్నామని చెప్పేసి అనుభవం అదేంటి. ఒకసారి మదేంటి రేపటి గురించి ప్రోగ్రాము అదేంటి రేపు ఆదివారము పొద్దున 3:30 నుంచి పావుతక దాకా అమృత వేళ మెడిటేషన్ 6 నుంచి 7:30, తర్వాత 7:30 నుంచి 6 నుంచి 7:30 సాకార్ మురళి, మళ్ళీ 7:30